న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బాధ్యత కలెక్టర్లదే, ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి. సీఎం చంద్రబాబు. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము. మహిళల సత్తా, టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం ట్రంప్. రువాండాలో మహిళల ప్రాతినిధ్యం 64%, మన లోక్సభలో 14%. డైట్ సోడాలతో చేటు. ఈరోజు వార్తలను చూద్దాం. బాధ్యత కలెక్టర్లదే, ప్రజల నమ్మకాన్ని మేమే కాదు మీరు నిలబెట్టాలి. సీఎం చంద్రబాబు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయాలన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు శుభాభినందనలు తెలిపారు. వారు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సును ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగానూ తర్వాత వివిధ రంగాలపై సమీక్షల్లోనూ మాట్లాడారు. అందరినీ సాధికారత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని జనం విశ్వసించి ఎన్డీఏకి 94% స్ట్రైక్ రేటుతో 164 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారని తెలిపారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని కూడా చెప్పామన్నారు. చెప్పినట్లుగా సూపర్ 6ను సక్సెస్ చేశామని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రజల విశ్వాసం నిలబెట్టే బాధ్యత తమతో పాటు కలెక్టర్లది కూడానని తెలిపారు. శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. వారిని త్వరలోనే జిల్లా ప్రగతి చైర్మన్లుగా నియమిస్తామని, నియోజకవర్గ ప్రగతి అధ్యక్షులుగా శాసనసభ్యులను నియమిస్తామని చెప్పారు. శాఖల వారీగా ర్యాంకులు ప్రకటించామని, అది శాఖాధిపతులకు మాత్రమే వర్తించదని, ఆ శాఖల మంత్రులకు వర్తిస్తుందని, శాఖలపై వారు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పథక లబ్ధిదారులకు సాయం అందడంలో తలెత్తిన చిన్న చిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక తయారు చేస్తే ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపొందించింది. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలి. డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉంది. 2047 నాటికి 15% సాధించే దిశగా కృషి చేస్తున్నాం. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని 3.47 లక్షల రూపాయలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. 2029 నాటికి 29 లక్షల రూపాయల జీఎస్డీపీ లక్ష్యం. అప్పటికి 4.67 లక్షల రూపాయల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలి అన్నారు. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సింహభాగం ఓట్లు కొనేందుకు ఖర్చు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుల ద్వారా ఎన్నోసార్లు కోట్ల రూపాయలు తరలించారని విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం దాఖలు చేసిన 3వ ఛార్జిషీట్లో పేర్కొంది. ఆ మొత్తం నుంచే ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరు జిల్లా కావలి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంకొందరికి నగదు పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాక లిక్కర్ ముడుపుల సొమ్మును వైట్గా మార్చుకోవడానికి తిరుపతి కేంద్రంగా చెవిరెడ్డి పలు షెల్ కంపెనీలు సృష్టించారని, వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపలేదని కోర్టుకు వివరించింది. చెవిరెడ్డి అక్రమాలకు ఆయన వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, అనుచరులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దల నవీన్ కృష్ణ ఏ విధంగా సహకరించారో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సిట్ అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించింది. ఆగస్టు 11న దాఖలు చేసిన 2వ ఛార్జిషీట్లో మరిన్ని కీలక విషయాలు తెలిపింది. మద్యం సిండికేట్ ద్వారా అందుకున్న లంచం డబ్బులు స్వీకరించడం నుంచి తరలించడం వరకు వెంకటేష్ ఎలాంటి పాత్ర పోషించాడో కోర్టుకు సిట్ తెలిపింది. కేవలం 6 నెలల్లో అతడి నివాసానికి సుమారు 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల వరకు చేర్చడం,
ఆ సొమ్మును చెవిరెడ్డి చెప్పిన వ్యక్తులకు అందజేసిన వైనాన్ని వివరించింది. డబ్బులు తరలించడంలో బాలాజీ కుమార్ యాదవ్ చురుగ్గా వ్యవహరించినట్లు తేల్చింది. చెవిరెడ్డి, ఇతర కీలక నిందితులైన రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఎద్దల నవీన్ కృష్ణ, హరీష్, మోహిత్ రెడ్డి తదితరులు కలిసి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తాడేపల్లిలో ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో డి చరిష్మా నుంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని డెన్లో దాచి ప్రణయ్ ప్రకాష్ను కాపలాగా పెట్టి ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎన్నికల్లో వినియోగించినట్లు వివరించింది. చెవిరెడ్డి ఆదేశాలతో తాడేపల్లి నుంచి అట్టపెట్టెల్లో నోట్ల కట్టలను తిరుపతి, పొదిలి, ఒంగోలు, కావలి తదితర ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ 2024 మార్చి 3వ వారంలో డబ్బు అందజేసినట్లు కాల్ డేటాతో సహా రుజువైందని సిట్ వివరించింది. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి కూడా నిధులు అందినట్లు తేల్చింది. 2023-24 మధ్య మొత్తం 112 కోట్ల రూపాయలను చెవిరెడ్డి ఆధ్వర్యంలో తరలించినట్లు తెలిపింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కృష్ణా వ్యాలీ అపార్ట్మెంట్లో వెంకటేష్ నాయుడు నివాసంలో నగదు తీసుకుని ఒంగోలులో వైసీపీ వాలంటీర్లకు అందజేసినట్లు పేర్కొంది. పీవీ డిస్టిలరీస్, B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఇందులో ఎక్కువ ముడుపులు అందజేసినట్లు తెలిపింది. తుడా చైర్మన్ హోదాలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వినియోగించిన అధికార వాహనం ఫార్చ్యూనర్ AP39BV 3259లో డబ్బులు తీసుకెళ్లినట్లు టోల్గేట్ల వివరాలతో పాటు వివరించింది. వెంకటేష్ నాయుడు, రాజకేశ్ రెడ్డి పలుమార్లు హైదరాబాద్లో జరిపిన సమావేశాలను లొకేషన్లతో పాటు టవర్ డంపుల ద్వారా గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో 2023-24లో లిక్కర్ గ్యాంగ్ సభ్యులు సైమన్ ప్రసన్, తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పలుమార్లు సమావేశమై కలెక్షన్లు, డబ్బు బదిలీని సమన్వయం చేసినట్లు ఆధారాలు సైతం అందజేసింది. ఈ మొత్తం ముడుపుల వ్యవహారాలు, నగదు లావాదేవీలు, కొనుగోలు చేసిన ఇతర ఆస్తులకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీలోకి ఇవ్వాలని కోర్టును సిట్ కోరింది. మహిళల సత్తా, టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం. మెగా డిఎస్సిలో 15,941 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించారు. 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా అభ్యర్థుల కొరతతో 406 పోస్టులు మిగిలిపోయాయి. టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్ల తుది జాబితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఎక్స్లో విడుదల చేశారు. కొత్త టీచర్లకు విద్యాశాఖలోకి ఆహ్వానం పలికారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలుపైనే పెట్టారని గుర్తు చేశారు. 10 మేనేజ్మెంట్ల పాఠశాలల్లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 100కు పైగా కేసులు మెగా డిఎస్సిపై వచ్చాయని, వాటిని అధిగమించి పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ప్రాథమిక కీలపై 1.4 లక్షల అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి తుదికీలు విడుదల చేశామని వివరించారు. మిగిలిపోయిన 406 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ విధానంలో తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తామన్నారు. అంతేకాని ఈ డిఎస్సిలో వెయిట్ లిస్ట్, రెండో జాబితాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈ డిఎస్సిలో తొలిసారి హారిజంటల్ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలు చేశామని తెలిపారు. ఎంపికైన 15,941 మందిలో 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు ఉన్నారని తెలిపారు. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం. ట్రంప్ అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా హెచ్చరికల దెబ్బకు దిగొచ్చారు. తమ దేశ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయడం తన అభిమతం కానే కాదని అన్నారు. 10 రోజుల క్రితం జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్లో ఆ దేశవాసులు అక్రమంగా పనిచేస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ దాడులు నిర్వహించి
475 మందిని నిర్బంధించినట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. వీరిలో దక్షిణ కొరియాకు చెందిన కార్మికులే ఎక్కువ ఉన్నారు. ఆ కార్మికులను గొలుసులతో బంధించిన దృశ్యాలపై దక్షిణ కొరియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. 12న ఆ కార్మికులను అమెరికా నుంచి దక్షిణ కొరియా తమ దేశానికి తరలించుకుపోయింది. అయితే ఇది జరగడానికి ఒకరోజు ముందే తమ కార్మికుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మూంగ్ తీవ్రంగా స్పందించారు. హ్యుందాయ్ ప్లాంట్లో దాడులు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని, మున్ముందు తమ దేశ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు 1-2 సార్లు ఆలోచిస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోమవారం ట్రూత్ వేదికగా స్పందించారు. విదేశాలకు చెందిన నిపుణులను తమ దేశ కంపెనీల్లోకి ఆహ్వానిస్తున్నామని, సంక్లిష్టమైన చిప్స్, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, షిప్పులు, రైళ్లు తదితర ఉత్పత్తులను ఎలా తయారు చేయాలనేది విదేశీ ఉద్యోగుల నుంచి నేర్చుకుంటామని పేర్కొన్నారు. రువాండాలో మహిళల ప్రాతినిధ్యం 64%, మన లోక్సభలో 14%. మధ్య ఆఫ్రికాలోని చిన్న దేశం రువాండా పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 64%గా ఉందని, మన లోక్సభలో 2023లో నారీశక్తి వందన అధినియం బిల్లు ప్రవేశపెట్టే సమయానికి కేవలం 14% ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. బెల్జియం నుంచి రువాండా వరకు కొన్ని దేశాల్లో స్త్రీలకు చట్టసభల్లో 30% రిజర్వేషన్ కల్పించారన్నారు. 2003లో రువాండాలో రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు 30% రిజర్వేషన్లు ఇచ్చిన దశాబ్దానికే వారి ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి 64%కి చేరుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల సగటు 26.5%గా ఉందని, ఈ విషయంలో మనం వెనుకబడ్డామని గవర్నర్ అన్నారు. అత్యధికంగా ఛత్తీస్గఢ్ నుంచి మహిళల ప్రాతినిధ్యం 18%గా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఒక్క మహిళా శాసనసభ్యురాలే ఎన్నికయ్యారని, మిజోరాంలో ఈ సంఖ్య 0గా ఉందన్నారు. పార్లమెంటుకు వెళ్లిన మహిళల్లోనూ చర్చలు, ఇతరత్రా అంశాల్లో వారి భాగస్వామ్యం తక్కువగానే ఉంటోందని గవర్నర్ స్పష్టం చేశారు. డైట్ సోడాలతో చేటు, క్యాలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనతో డైట్ సోడాలను ఎంచుకుంటున్నారా? నిజానికి వాటితో మధుమేహ ముప్పు పొంచి ఉంటుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. డైట్ సోడాలతో సాధారణ సోడాలకు మించి మధుమేహ ముప్పు పొంచి ఉంటుంది. రోజుకొక డైట్ సోడాతో 36% టైప్ 2 మధుమేహం ముప్పు ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. 14 ఏళ్ల పాటు 36,000 మంది మీద చేపట్టిన ఒక పరిశోధనలో రోజుకొక కృత్రిమ తీపి పానీయం తాగిన వారిలో టైప్ 2 మధుమేహం ముప్పు సాధారణ తీపి పానీయం తాగేవారి కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాగే డైట్ సోడాల్లోని కృత్రిమ కొవ్వులు పేగుల్లోని బ్యాక్టీరియాను అస్తవ్యస్తం చేస్తాయని, ఇన్సులిన్ సంకేతాలను ప్రభావితం చేస్తాయని, రక్తంలోని చక్కెరలను క్రమబద్ధీకరించుకోవడంలో శరీర సామర్థ్యాన్ని అయోమయానికి గురిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. డైట్ సోడాల్లోని ఆస్పర్టేమ్, సుక్రలోజ్లు మధుమేహ ముప్పును పెంచడంతో పాటు స్థూలకాయానికి కూడా దోహదపడతాయి. కాబట్టి అన్ని రకాల శీతల పానీయాలకు దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పోరాడి ఓడిన హాంకాంగ్. సోమవారం శ్రీలంకతో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో హాంకాంగ్ చివరి వరకు పోరాడింది. అయితే ఆఖర్లో హసరంగా 9 బంతుల్లో 20 నాటౌట్ స్వేచ్ఛగా ఆడడంతో మరో 7 బంతులుండగా 4 వికెట్ల తేడాతో లంక గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్కి దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆసియా కప్లో ఒమన్పై యుఏఈ గెలుపు. కెప్టెన్ మహ్మద్ వసీం, అలీషాన్ షరావు అర్ధశతకాలతో రాణించడంతో ఆసియా కప్లో యుఏఈ బోణీ చేసింది. గ్రూప్ ఏలో సోమవారం జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో ఒమన్పై గెలిచిన యుఏఈ సూపర్ 4 అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. కాగా ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్ 4 బెర్త్ను ఖరారు చేసుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో డుప్లెంటీస్ 14వసారి. స్వీడన్ పోల్ వాల్ట్ స్మార్ట్ అర్మాన్ డుప్లెంటీస్ 14వసారి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్లో సోమవారం జరిగిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో డుప్లెంటీస్ మూడో ఆఖరి ప్రయత్నంలో 6.30 మీటర్ల ఎత్తు దూకి మూడోసారి వరల్డ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. తెలుగు టైటాన్స్ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్లో సోమవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెంగళూరు బుల్స్ 34-32తో తెలుగు టైటాన్స్పై నెగ్గింది. చైనా మాస్టర్స్పై లక్ష్య, సాత్విక్ గురి. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టైటిల్పై భారత షట్లర్లు లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ గురిపెట్టారు. ఈరోజు షెంజన్ వేదికగా ఈ పోటీలు ప్రారంభమవనున్నాయి. ఇటీవల ముగిసిన హాంకాంగ్ ఓపెన్లో సేన్ ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.